హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. స్టోరీ చాలా లేట్ అవుతుందండి. సో సారీ అండి. నా హెల్త్ అసలు బాగోకపోవడం వలన ఇంత లేట్ అవుతుంది. నెక్స్ట్ స్టోరీకి మాత్రం ఇలా లేట్ అవ్వదు. స్టోరీ మొత్తం ముందు రెడీ చేసుకుని మీకు అప్డేట్ ఇస్తాను. ఈ విషయాన్ని అందరూ గమనించి సపోర్ట్ అందిస్తారని ఆశిస్తూ ఇంకా ఈరోజు ఈ పాటలోకి వెళ్ళిపోదాం. దున్నపోతులా ఉన్నావు. ఆ అమ్మాయిని గుద్దేసిందే కాకుండా ఇంకా అలా ఆలోచిస్తూ ఉంటావేంటి? త్వరగా చెయ్యిచ్చి ఆ అమ్మాయిని పైకి లేపు అంటూ అరిచారు పక్కనున్న వాళ్ళు. ఆ మాటతో కొడితే కొట్టారు కానీ మంచి సలహా ఇచ్చారు. నేను ఇప్పుడు పట్టుకుంటున్న ఈ చెయ్యి జీవితాంతం విడిచిపెట్టకూడదు అని కూడా కోరుకోండి. ఇంకా మంచిది అని మనసులోనే అనుకుంటూ సారీ మేడం, చూసుకోలేదు అంటూ ఆమెని పైకి లెగదీయడానికి ఆసరాగా తన చేతిని ముందుకు చాపాడు హర్ష. అతని వైపు కొంచెం వింతగా చూస్తూ ఇప్పుడు అతని సహాయం తీసుకోకపోతే తను పైకి లెగడం కష్టమని అనుకుని తన చేతిని అతని చేతికి అందించింది శ్రావ్య. అప్పటి వరకు ఆమె చెయ్యి ఇస్తుందో చెప్పు తీసుకుని కొడుతుందో తెలియక పెరుగుతున్న గుండె వేగాన్ని అదుపు చేసుకుంటూ ఆమె వైపే రెప్ప కూడా వేయకుండా చూస్తూ ఉన్న హర్షకి ఆమె తన చెయ్యి అందించడంతో కొంచెం రిలీఫ్గా అనిపించింది. వెంటనే ఆలస్యం చేయకుండా ఆ చేతిని పట్టుకోవడమే తన అదృష్టంగా ఫీల్ అవుతూ చాలా అపురూపంగా తన చేతితో ఆ చేతిని కలిపి మెల్లిగా ఆమెని పైకి తీశాడు అతను. కాలు కొంచెం గట్టిగా నొప్పి పట్టడంతో పైకి లేచినా కూడా సరిగ్గా నిలబడలేక వెంటనే పడబోయింది శ్రావ్య. అది చూసి అయ్యో జాగ్రత్త అంటూ ఆమెని పడకుండా ఆపడం కోసం ఆమె భుజం చుట్టూ తన చెయ్యి వేశాడు అతను. అది కేవలం సహాయంగానే చూసిన ఆమె పెద్దగా ఏమీ పట్టించుకోలేదు. కానీ హర్షకి మాత్రం ఆమెని అంత చొరవగా పట్టుకోవడం ఒక వింతైన కలలా అనిపిస్తుంది. ఎందుకో ఏమో తెలియదు కానీ ఒక్క చూపులోనే నువ్వు నాకు బాగా నచ్చేశావు. ఇలా నీ భుజం మీద చెయ్యి వేసి జీవితాంతం నీకు ఒక తోడుగా నీడగా ధైర్యాన్నిస్తూ పక్కన ఉండడానికి నాకు కొంచెం చోటిస్తావా అని మనసులో అనుకుంటూ ఆమె వైపే తదేకంగా చూస్తూ ఉన్నాడు అతను. నడవడానికి ఇబ్బంది పడుతూ ఉన్న ఆమెను చూసి పక్కనున్న జనం రెచ్చిపోయారు. ఒరే దొంగ సచ్చినోడా, నీకేం పోయే కాలం వచ్చిందిరా? కారుని మేఘాల్లో నడుపుకుంటూ వచ్చి బంగారంలా ఉండే ఆ పిల్లని కుంటిదాన్ని చేసేసావు. నీ జిమ్మడిపోను, నిన్ను ఊరికి వదలకూడదురా. 4 తగిలిస్తేనే కానీ నీలాంటి వెధవలకి బుద్ధి రాదు అంటూ రెచ్చిపోయారు వాళ్ళు. ఊ అంటే కొట్టడానికి సిద్ధంగా ఉన్న వాళ్ళని చూసి హర్ష కొంచెం భయపడ్డాడు. తన చేతిని పట్టుకున్న అతని చెయ్యి చిన్నగా వణుకుతూ ఉండడంతో అతని భయం శ్రావ్యకి అర్థమైంది. అతన్ని చూస్తే కొంచెం జాలిగా అనిపించడంతో అయ్యో, మీరందరూ చాలా తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. ఆయనదేమీ తప్పులేదు. నేనే చూసుకోకుండా ఆయన కారుకి అడ్డు వచ్చి పడ్డాను. ఇంకా ఆయన చూసి సడన్ బ్రేక్ వేశారు కాబట్టి ఏ ప్రమాదమూ జరగలేదు. ఈ విషయంలో నేనే ఆయనకి థ్యాంక్స్ చెప్పాలి అంటూ చెప్పింది శ్రావ్య. ఆ మాటతో జనమందరూ కొంచెం శాంతించగా బ్రతికిపోయానురా దేవుడా అని మనసులో అనుకుంటూ కొంచెం ప్రశాంతంగా ఊపిరి తీసుకుని కృతజ్ఞతగా ఆమె వైపు చూశాడు హర్ష. నిన్ను చూసి చాలా అందంగా ఉన్నావు అనుకున్నాను, కానీ శారీరక అందంతో పాటు మానసిక అందం కూడా నీకు కొంచెం ఎక్కువగానే ఉంది అని నువ్వు నన్ను సేవ్ చేసిన విధానాన్ని బట్టి అర్థమవుతుంది. ఏది ఏమైనా సరే నిన్ను వదులుకోను. నీలాంటి అమ్మాయి కోసమే అంత దూరం నుంచి ఇక్కడి వరకు వచ్చాను. బహుశా నా విష్ ఆ దేవుడు కూడా కొంచెం గట్టిగానే పట్టించుకున్నట్లున్నాడు. అందుకే వచ్చి రాగానే నువ్వు నాకు కనిపించేలా చేశాడు. మనది ఆ దేవుడు వేసిన బంధం, దాన్ని ఎవ్వరూ తెంచలేరు అని అతను మనసులో అనుకుంటూ ఉండగా అతని ఫోన్ రింగ్ అయింది. అబ్బా, ఈ టైంలో ఎవరు అని అసహనంగా అనుకుంటూ కారులో ఉన్న వాటర్ బాటిల్ తీసి కారుకి జారబడి నిలబడి ఉన్న శ్రావ్యకి ఆ బాటిల్ ఇచ్చి కొంచెం ఈ వాటర్ తాగి రిలాక్స్ అవ్వండి, హాస్పిటల్కి తీసుకువెళ్తాను అంటూ చెప్పి ఫోన్ తీసి చూసుకున్న అతనికి రోహిత్ నెంబర్ కనిపించింది. వీడొకడు నిన్ను వీడని నీడలా ఎప్పుడు నాతోనే ఉంటాను అంటాడు. చెప్పాను కదా డైరెక్ట్గా ఇంటి దగ్గర కలుద్దాము అని. అయినా కూడా ఈ లోపల ఏం తొందర వచ్చేసిందో ఏంటో అనుకుంటూ ఆ కాల్ లిఫ్ట్ చేసి చెప్పరా అన్నాడు హర్ష. ఎక్కడున్నావురా
అడిగాడు రోహిత్. హా, ఇప్పుడే నీ తొక్కలో కారు వేసుకుని చంద్రమండలానికి ప్రయాణమయ్యాను. మధ్యలో కాల్ వస్తే కార్ని మబ్బుల్లో పార్క్ చేసి నీతో మాట్లాడుతున్నాను. నువ్వు కూడా తోడుగా వస్తావా ఏంటి అంటూ వెటకారంగా అడిగాడు హర్ష. ఇండియా వచ్చాక గోరోజనం ఎక్కువయ్యింది వెధవకి అని తిట్టుకుని ముందు ఆ సోది ఆపి అడిగిన దానికి సమాధానం తిన్నగా చెప్పి చావు. ఎక్కడ చచ్చావు అంటూ మళ్ళీ అడిగాడు రోహిత్. నేనంటే ఎంత ప్రేమో వెధవకి అని మనసులో తిట్టుకుని చెప్పాను కదరా చంద్రమండలంలో అని. నేను జోక్ చేయడం లేదు, నిజంగానే చెప్తున్నాను. ఇక్కడ అందమైన తార ఒకటి కనిపిస్తే తన్మయత్వంతో చూస్తూ ఉన్నాను. నిజంగా ఈ తార నా సొంతమైతే నా జన్మ ధన్యమేరా. ఇంకా జీవితంలో నాకేమీ అవసరం లేదు అంటూ చెప్పాడు హర్ష. ఏంటి చంద్రమండలంలో తార అంటే ఎయిర్పోర్ట్ నుంచి వస్తూ ఉంటే దారిలో ఉంటుంది కదా తారా బార్ అండ్ రెస్టారెంట్, అందులో తగలబడ్డావా? అయినా ఇంత పొద్దున్నే తాగడం ఏంట్రా దరిద్రుడా అంటూ అడిగాడు రోహిత్. ఆ మాటతో పళ్ళు పటపటా కొరుకుతూ, దుర్మార్గుడా, నీకు అంతకు మించి గొప్ప ఆలోచనలు ఏమీ రావు కానీ అసలు కాల్ ఎందుకు చేస్తావు అది చెప్పు అంటూ అడిగాడు హర్ష. ఏమీ లేదు, అంకుల్ కాల్ చేశారు. నువ్వు మీ అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళమంటే వెళ్ళను అంటూ చెప్పావంటే కదా. ఎలా అయినా నిన్ను అక్కడికి పంపించమని అడుగుతున్నారు కాబట్టి నా మాట విని డైరెక్ట్గా నువ్వు వాళ్ళ ఇంటికి వెళ్ళి ఒకసారి కనిపించేసి ఆ తర్వాత మన ఇంటికి వచ్చాయి. అలా అయితే అంకుల్తో ఏ ప్రాబ్లం ఉండదు. లేదు అంటే ఇక్కడ ఉన్న అన్ని రోజులు కూడా నిన్ను తీసుకువెళ్ళి అక్కడే వదిలేయి మీ ఇంటికి తీసుకువెళ్ళొద్దు అంటూ స్ట్రిక్ట్గా వార్నింగ్ ఇచ్చారు. ఆయన చెప్పిన మాట నేను తప్పకుండా చేస్తాను అని నీకు కూడా బాగా తెలుసు కదా. తర్వాత నీ ఇష్టం అంటూ చెప్పాడు రోహిత్. అబ్బా డాడీ, మిమ్మల్ని వదిలి దూరంగా వచ్చినా కూడా మీ ఆర్డర్ని శిరస వహించక తప్పడం లేదు నాకు. ఎక్కడ ఉన్నా సరే నాదే పై చెయ్యి అన్నట్లు నన్ను తొక్కుతూనే ఉన్నారు కదా అని మనసులో తిట్టుకుంటూ, సర్లే నేను వెళ్ళి వస్తాను, ప్రస్తుతానికి నేను చాలా ఇంపార్టెంట్ పనిలో ఉన్నాను, నువ్వు మాత్రం నన్ను డిస్టర్బ్ చేయకు అని చెప్పి కాల్ కట్ చేసి, ఇప్పుడు ఎలా ఉంది మీకు అండి అంటూ పక్కకు తిరిగిన అతనికి అక్కడ ఉండవలసిన శ్రావ్య కనిపించలేదు. దానితో అయోమయంగా చూస్తూ, ఏయ్ ఏది తను, ఇప్పటివరకు ఇక్కడే ఉండాలి కదా, ఎక్కడికి వెళ్ళిపోయింది అంటూ చుట్టూ చూసుకున్న అతనికి అటుగా వెళుతున్న ఆటో ఆపి ఎక్కుతూ కనిపించింది శ్రావ్య. అరే వెళ్ళిపోతుంది వెళ్ళిపోతుంది అనుకుని, ఏమండి ఆగండి, ఒక్క నిమిషం అండి అంటూ ఆటో వెనక పరుగు పెట్టాడు హర్ష. కానీ అప్పటికే ఆలస్యమైపోయింది. ఆ ఆటో అతనికి అందకుండా దూరంగా వెళ్ళిపోయింది. పోనీ కారులో ఫాలో చేద్దామన్నా కూడా చాలా దూరం పరుగు పెట్టడంతో ఆ కార్ కంటికి కూడా కనిపించడం లేదు. దాని దగ్గరికి వెళ్ళి అది స్టార్ట్ చేసినా కూడా ఆటోని అందుకోవడం, ఆ ఆటో ఎటు వెళ్ళిందో తెలుసుకోవడం చాలా కష్టమని అర్థమవడంతో అసహనంగా ఫీల్ అవుతూ, అంతా ఆ ఈడియట్ వల్లే, వాడు గనక ఆ టైంలో ఫోన్ చేయకుండా ఉండి ఉంటే ఈ పాటికి ఆ అమ్మాయితో పులిహార కలిపేసి ఫోన్ నెంబర్లు కూడా మార్చేసుకోవడం కూడా అయిపోయేది. దొంగ సచ్చినోడు, వీడు కానీ నా చేతికి కరెక్ట్గా టైంకి దొరకాలి, చస్తాడు విధవ అని తిట్టుకుంటూ ఇంకా చేసేది ఏమీ లేకపోవడంతో నీరసంగా మొహం వేలాడేసుకొని ఆ కారు ఎక్కి అక్కడి నుంచి బయలుదేరిపోయాడు హర్ష. నొప్పిగా ఉన్న కాలుతోనే ఏదోలా కష్టపడి తను వర్క్ చేస్తున్న రెస్టారెంట్కి వచ్చింది శ్రావ్య. కొంచెం మెల్లిగా తనకి కేటాయించిన టేబుల్స్ని చూసుకుంటూ అక్కడికి వచ్చిన కస్టమర్ల ఆర్డర్లు చేసిన దాని ప్రకారం వాళ్ళకి అందిస్తూ ఉంది ఆమె. ఆమె ప్రాబ్లం అర్థమవడంతో అక్కడ ఉన్న స్టాఫ్ కూడా ఆమెని పెద్దగా ఇబ్బంది పెట్టడం లేదు. మ్యాక్సిమం వర్క్ కూడా వాళ్ళే పంచుకుంటూ ఉన్నారు. కష్టంగా అడుగులు ముందుకు వేస్తుంది కానీ ఆ అడుగు అలా ముందుకు వేసినప్పుడు ప్రాణం పోతున్నంత నొప్పి వస్తూ ఉంది ఆమెకి. దొంగ సచ్చినోడు, వాడికి గుద్దడానికి నేనే దొరికానా, నా కర్మ కాకపోతే. అసలే నా జీవితం అంతంత మాత్రమే ఉంటుంది. ఇప్పుడు ఏదైనా అయింది అంటే ఈ రెస్టారెంట్ జాబ్ కూడా మానేసి అడుక్కు తినడం తప్ప వేరే మార్గమే ఉండదు అని మనసులో అనుకుంటూ ఉంది ఆమె.
అప్పుడే ఆమె టేబుల్ దగ్గరికి చాలా పెద్ద పెద్ద వాళ్ళు వచ్చారు. శ్రావ్య, వెళ్ళి ఆర్డర్ తీసుకో అని అక్కడ ఉన్న మేనేజర్ చెప్పడంతో ఆ టేబుల్ దగ్గరికి వెళ్ళి ఆర్డర్ సార్ అంటూ పొలైట్గా అడిగింది శ్రావ్య. కానీ అటు నుంచి ఎటువంటి సమాధానం రాలేదు. దానితో వాళ్ళు ఆర్డర్ ఇస్తే రాసుకుందాము అని పెన్ పట్టుకుని పేపర్ వైపు చూస్తూ ఉన్న ఆమెకి ఏదో అనుమానం వచ్చి తల పైకెత్తి చూసింది. తన వైపే బాధగా చూస్తూ కనిపించాడు ఈశ్వర్ ప్రసాద్. అతన్ని చూడగానే ఆమె మనసు మెల్లిపెట్టినట్లు అయ్యింది. మావయ్య అని పిలవబోయి నోటు వరకు వచ్చిన ఆ పిలుపుని కష్టంగా కంట్రోల్ చేసుకుంటూ తను ఉన్న ప్లేస్ గుర్తు చేసుకుని ప్లీజ్ ఆర్డర్ చెప్పండి సార్ అంటూ అడిగింది ఆమె. మనసులో చేరిన బాధ కళ్ళ నుండి వస్తాను అని అంటూ ఉన్నా కష్టంగా దాన్ని కంట్రోల్ చేసుకుంటూ, ఎందుకా తల్లి, నిన్ను ఇలా చూడడానికా నా కొడుక్కిచ్చి నీ పెళ్లి చేసింది అని మనసులో అనుకుంటూ ఆ ప్రశ్న ఆమెని అడగడానికి అది సమయం కాదు అని అర్థమవడంతో కొంచెం నార్మల్ అయ్యి తనకి ఏం కావాలో ఆర్డర్ చెప్పాడు ఈశ్వర్ ప్రసాద్. దాంతో ఆర్డర్ తీసుకుని కిచెన్ వైపు వెళ్ళిన శ్రావ్యకి దుఃఖం పొంగుకు వచ్చింది. ఇన్ని రోజులు చాలా కష్టంగా నేను ఏం చేస్తున్నానో ఎక్కడికి వెళుతున్నానో మావయ్యకి తెలియకుండా చూసుకున్నాను. కానీ ఏ రోజు మావయ్యకి అంతా తెలిసిపోయింది. ఆయన ఎలా ఫీల్ అవుతున్నారో ఏంటో నాకు తెలుసు. ఆయనకి చాలా కోపమే వచ్చి ఉంటుంది నా మీద అని మనసులో అనుకుంటూ ఉంది ఆమె. ఆమె ఆర్డర్ పట్టుకు వెళ్లకుండా అక్కడ ఆలోచిస్తూ ఉండడం చూసి, ఏమైంది శ్రావ్య, అక్కడ టేబుల్ దగ్గర ఫుడ్ కోసం అందరూ ఎదురు చూస్తూ ఉన్నారు, రెడీ అయిపోయిందిగా, ఆర్డర్ పట్టుకెళ్ళవా ఏంటి అంటూ అడిగింది ఆమెతో పనిచేసే అమ్మాయి శోభ. దానితో ఆమె వైపు తిరిగి, అది శోభ, వస్తూ ఉంటే చిన్న యాక్సిడెంట్ అయింది, కాలు చాలా నొప్పిగా ఉంది, నడవలేకపోతున్నాను, ప్లీజ్ ఈ రోజుకి నా టేబుల్ కూడా నువ్వే చూసుకోవా, నేను ఆఫ్ తీసుకుని ఇంటికి వెళ్ళిపోతాను అంటూ చెప్పింది శ్రావ్య. అయ్యో, దానికోసం అంత రిక్వెస్ట్ చేయాలా, రేపు నాకు ఏదైనా ప్రాబ్లం వస్తే నువ్వు హెల్ప్ చేయవా, అలాగే ఇది కూడా నేను చూసుకుంటాలే, నువ్వు వెళ్ళు అని ఆమెకి భరోసా ఇచ్చి ఆమెను అక్కడి నుంచి పంపించేసి ఆ టేబుల్కి ఫుడ్ డెలివరీ చేయడం కోసం వెళ్ళింది శోభ. శ్రావ్య రాకుండా అక్కడికి మరో అమ్మాయి రావడంతో, నాకు మొహం చూపించడం ఇష్టం లేక వెళ్ళిపోయావా, సరే ఈ విషయం ఏమిటో నేను ఇంటికి వచ్చాక తెలుసుకుంటాలే అని మనసులో అనుకుని తనతో పాటు వచ్చిన బిజినెస్ పార్ట్నర్స్తో మాట్లాడుతూ ఉన్నాడు ఈశ్వర్ ప్రసాద్. ఆఫీస్లో వర్క్ చేసుకుంటూ ఉన్న రోహిత్ దగ్గరికి వచ్చి, సార్ మీటింగ్కి టైం అవుతుంది అంటూ చెప్పాడు అతని అసిస్టెంట్. దాంతో తన చేతికి ఉన్న వాచ్ వైపు చూసుకున్న రోహిత్కి శ్రావ్య అతనికి గిఫ్ట్గా ఇచ్చిన వాచ్ గుర్తు వచ్చింది. దానితో కొంచెం బాధగా ఫీల్ అవుతూ, తను గిఫ్ట్ ఇచ్చినందుకైనా ఒకసారి పెట్టుకోవాల్సింది, అది చూసి తను సంతోషపడేదేమో అని అతను అనుకోగానే వెంటనే ఆమెతో గడిపిన కొన్ని క్షణాలు అతని కళ్ళ ముందు కదలాడాయి. అవి గుర్తు వస్తూ ఉంటే అతని పెదవులు ఆటోమేటిక్గా నవ్వుతున్నాయి. అది ఎందుకు అన్నది అతనికి కూడా అర్థం కావడం లేదు. మీటింగ్కి టైం అయ్యింది అంటే సమాధానం ఏమీ చెప్పకుండా ముసుముసుగా నవ్వుకుంటూ ఉన్న తన బాస్ని చూసి, ఏమైంది సార్కి, ఎప్పుడూ లేనిది ఎంత వింతగా నవ్వుతున్నారు అని మనసులో అనుకుని, సార్ వాళ్ళు వెయిట్ చేస్తున్నారు, సార్ లేట్ అవుతుంది అంటూ మళ్ళీ గుర్తు చేశాడు అసిస్టెంట్. ఆ మాటతో స్పృహలోకి వచ్చి, పద వెళ్దాం అంటూ అతన్ని తీసుకుని మీటింగ్ రూమ్లోకి వెళ్ళిపోయాడు రోహిత్. అక్కడ ఉన్న వారందరినీ చూస్తూ చిన్న చిరునవ్వుతో వాళ్ళని పలకరించుకుంటూ ముందుకు వెళుతున్న అతనికి వారిలో శ్రావ్య కనిపించింది. ఆమెను అక్కడ చూసి ఆశ్చర్యపోతూ, ఏయ్ నువ్వేంటి ఇక్కడ అంటూ అయోమయంగా అడిగాడు రోహిత్. ఆ ప్రశ్నతో అతని వైపు వింతగా చూసింది ఆమె. ఆమె పరిస్థితిని అర్థం చేసుకుని, సార్ తన పేరు రియాజ్ సార్, మా కంపెనీ CEO, ఈ ప్రాజెక్ట్ మీతో కలిసి డీల్ చేయబోతున్నది ఆమె అంటూ పరిచయం చేశాడు ఆమె అసిస్టెంట్. దాంతో అయోమయంగా మరొక్కసారి ఆమె వైపు చూసిన అతనికి ఈసారి అక్కడ శ్రావ్య కనిపించలేదు, ఎవరో పరిచయం లేని ఒక ఆడమనిషి కనిపిస్తుంది. దానితో అయోమయంగా ఆమె వైపు చూస్తూ, ఐఎమ్ సో సారీ మేడం, నేను ఎవరో తెలిసిన వారు అనుకున్నాను, గతంలో ఉన్న ఫ్రెండ్ ఒకరు
సేమ్ మీలానే ఉండేవారు. ఆమె మీరు అనుకుని పొరపాటున అలా అన్నాను. ఐఎమ్ సో సారీ అంటూ చెప్పాడు రోహిత్. ఇట్స్ ఓకే మిస్టర్ రోహిత్ అంటూ ఆమె చెప్పి బిజినెస్ గురించి మాట్లాడుతూ ఉంది. దానితో ఆ మాటలు వింటూనే, ఒరే రోహిత్, ఏమైందిరా నీకు? ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నావు? అయినా తనెక్కడా, శ్రావ్య ఎక్కడా? తనలో నీకు శ్రావ్య కనిపించడం ఏంటి? నీకు పిచ్చి కాకపోతే అని మనసులో అనుకుంటూ ఉన్నాడు. అతను మావయ్య నా గురించి ఏమనుకుంటున్నారో ఏంటో. ఇప్పుడు వచ్చి అక్కడ ఎందుకు పని చేస్తున్నావు అంటే నేనేం సమాధానం చెప్పాలి? ఈ విషయాన్ని మావయ్య అంత తేలిగ్గా వదిలేయరు. అక్కడ జాబ్ మానే, కావాలి అంటే నీకు నేను ఉద్యోగం ఇస్తాను అంటూ చాలా ఫోర్స్ చేస్తారు. అయినా సరే ఒప్పుకోకూడదు. ఇప్పటికే ఆ ఇంట్లో ఉండడం నాకు చాలా విసుగ్గా అనిపిస్తుంది. ఇంకా వాళ్ళ దగ్గర ఉద్యోగం అంటే వెళ్ళి వేడిగా ఉన్న స్టవ్ మీద కూర్చున్నట్లు ఉంటుంది. కాబట్టి మావయ్యకి అర్థమయ్యేలా క్లియర్గా చెప్పి ఎలాగోలాగా ఈ సమస్య నుండి బయటపడాలి అని ఆమె మనసులో అనుకుంటూ రోడ్డు పక్కన నిలబడి ఆటో కోసం ఎదురుచూస్తూ ఉంది. కానీ ఆమె ముందు నుంచి చాలా ఆటోలు వెళ్ళిపోతూ ఉన్నాయి. కొందరైతే ఆగి ఎక్కడికమ్మా అని అడుగుతూనే ఉన్నారు. కానీ వాళ్ళ ఎవ్వరికీ కూడా ఆమె సమాధానం చెప్పడం లేదు. తన ఆలోచనలో తను ఉండడంతో అసలు ఆ ఆటోలు తన ముందు నుంచి వెళ్ళిపోతున్నట్లు కానీ, తన ముందు ఆగి తనని పిలుస్తున్నట్లు కానీ తనకి తెలియడం లేదు. అలా ఒక అరగంట గడిచింది. బెణికిన తన కాలు నిలబడి నిలబడి మరింత నొప్పి వచ్చేస్తుంది. అయినా పెద్ద పట్టించుకోవడం లేదు శ్రావ్య. అప్పుడే శ్రావ్య అన్న ఒక తీయనైన పిలుపు ఆమె చెవులను చేరింది. ఆ పిలుపుతో తల ఎత్తి అటువైపు చూసిన ఆమెకి తన వైపే చూస్తూ కనిపించాడు రోహిత్. అతన్ని చూడగానే ఆమె పెదవులపై చిన్న చిరునవ్వు వచ్చింది. ఆ నవ్వు చూడగానే అతని మనసుకి కూడా ఏదో ప్రశాంతత వచ్చి చేరింది. ఆ నవ్వు చూస్తూ జీవితాంతం బ్రతికేయొచ్చు అని మనసులో అనుకుంటూ, ఏంటి ఇక్కడ వెయిట్ చేస్తున్నావు అంటూ అడిగాడు అతను. అది బావా, ఆటో కోసం నా వర్క్ అయిపోయింది, ఇంటికి వెళదామని ఆటో ఏమైనా వస్తుందేమో అని ఎదురు చూస్తున్నాను అంటూ చెప్పింది శ్రావ్య. అక్కడికి వచ్చి ఆమెని పిలవడం స్టార్ట్ చేసి 5 నిమిషాల పైనే అవుతుంది. ఈ గ్యాప్లో అతని కళ్ళ ముందే 2-3 ఆటోలు కూడా వెళ్ళాయి. అయినా కూడా పట్టించుకోకుండా ఆమె దీర్ఘంగా ఆలోచిస్తూ ఉండడం అతను గమనించాడు. కానీ ఆ విషయం అడగాలి అని ఎందుకో అనిపించలేదు. సర్లే, నేను కూడా ఇంటికే వెళ్తున్నాను, రా నేను తీసుకువెళ్తాను అంటూ చెప్పాడు రోహిత్. అతనితో కలిసి వెళ్ళాలి అని మనసులో ఉన్నా కూడా తన హద్దులేంటో బాగా తెలిసిన శ్రావ్య వెళ్ళడానికి ఇష్టపడలేదు. వద్దు బావా, నేను ఆటోలో వచ్చేస్తాను, మీరు వెళ్ళండి అంటూ చెప్పింది ఆమె. ఇద్దరం వెళ్ళేది ఒకే చోటికి అయినప్పుడు నువ్వు ఆటోలో, నేను కారులో వెళ్ళడం ఏమిటి? అనవసరంగా టైం ఇంకా మనీ రెండు వేస్ట్ అయిపోతాయి. ఎందుకు అంత వేస్ట్ చేయడం? రా నాతో అన్నాడు రోహిత్. ఆ మాటకి విరక్తిగా నవ్వుతూ, ఇద్దరి గమ్యాలు ఒకటే అయినంత మాత్రాన దారులు కూడా ఒకటే అవ్వాలి అని లేదు కదా బావా. ఒక్కొక్కసారి ఇదే మన దారి అని మనం వెళ్ళినప్పుడు అది రాంగ్ అవ్వచ్చు. ఆ దారిలో నడవడం చాలా కష్టంగా ఉండవచ్చు. అలా కష్టంగా ఉన్నప్పుడు దారి మార్చుకుంటేనే తప్ప అదే కదా మన గమ్యం, ఏదోలా వెళ్ళిపోదామని కష్టాన్ని భరిస్తూ ముందుకైతే అడుగు వేయలేము కదా అంది శ్రావ్య. ఆ డైలాగ్ విని భారంగా శ్వాస తీసుకుని వదిలి, నీ డైలాగ్లో చాలా డెప్త్ ఉంది శ్రావ్య, కానీ అంత డెప్త్ని అర్థం చేసుకునే బ్రెయిన్ నా దగ్గర లేదు. ఉన్నా కూడా ఇప్పుడు ఆ డైలాగ్ మీద బ్రెయిన్ పెట్టే ఓపిక అంతకన్నా లేదు. చాలా చాలా అలసిపోయి ఉన్నాను. ప్లీజ్ నా కోసం రా అంటూ దీనంగా మొహం పెట్టి అడిగాడు రోహిత్. ఒకసారి నీ గురించి ఆలోచించినందుకే నేను ఇప్పుడు అందరి ముందు దోషిగా నిలబడ్డాను. మరొక్కసారి నీ గురించి నేను ఆలోచించాలి అని అనుకోవడం లేదు. ఆలోచించడం మొదలు పెడితే నిన్ను వదిలి వెళ్ళలేనేమో అని మనసులో అనుకుని, చెప్తున్నాను కదా రావడం కుదరదు అని. నువ్వు వెళ్ళిపోవచ్చు కదా, ఎందుకు నన్ను బతిమలాడుతూ ఇక్కడ నిలబడి ఉండడం? ప్లీజ్ వెళ్ళు బాబా, రోడ్డు మీద చాలా అసహ్యంగా ఉంది ఇది చూడడానికి అంటూ కొంచెం కోపంగానే చెప్పింది శ్రావ్య. ఆ మాటతో రోహిత్కి కూడా చాలా కోపం వచ్చింది. రమ్మని అడుగుతూ ఉంటే ఫోర్స్ కొడుతుందేంటి? నా అంతటా నేనే దిగి వచ్చి అడుగుతున్నాను కదా, అందుకే ఇంత పొగరు చూపిస్తుందనుకుంటా అని మనసులో అనుకుని, సరే నువ్వు ఆటోలో వస్తే నాకేమైనా లాసా? అలాగే రా, నాకేంటి అని అనుకుంటూ కారు ఎక్కి డోర్ ఫోర్స్గా వేసి వేగంగా కారు పోనిస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉన్నాడు రోహిత్.
భారంగా శ్వాస తీసుకుని వదిలి ఆ విషయాన్ని అక్కడితో వదిలేసింది శ్రావ్య. కారు మిర్రర్లో శ్రావ్య కనిపిస్తూ ఉంది. ఆమె రూపం చూస్తూ ముందుకు వెళుతూ ఉన్నాడు అతను. ఎంత పొగరు! నేనే ఆగి ఆగి మరీ ఆఫర్ ఇచ్చాను కదా! మరి తను రావచ్చు కదా! రాకుండా అంత లెవెల్ చూపించాలా? అసలు ఏం చూసుకుని తనకి అంత ధైర్యం? అని మనసులో తిట్టుకుంటూ ఉన్నాడు అతను. అలా కొంచెం దూరం వెళ్ళేసరికి ఆ మిర్రర్లో శ్రావ్య రూపం కనుమరుగయ్యింది. దాంతో సడన్ బ్రేక్ వేసి కార్ని ఆపాడు అతను. ఆమె రూపం కనిపిస్తుంది అన్న ధైర్యంతో ముందుకు వెళ్ళిన అతను ఆమె రూపం కనుమరుగయ్యేసరికి ముందుకి వెళ్ళలేకపోయాడు. తన గుండె ఆగిపోతుందా అన్న ఫీలింగ్ అతనికి కలుగుతూ ఉండగా వెంటనే కార్ రివర్స్ చేసుకుని వెనక్కి వెళ్ళాడు రోహిత్. దూరం నుంచి ఆటో వస్తూ ఉండడం కనిపించడంతో దానిని ఆపడానికి 2 అడుగులు కష్టంగా ముందుకు వేసింది శ్రావ్య. అదే సమయంలో ఆటో కన్నా ముందు వచ్చిన రోహిత్ ఆమె ముందు సడన్ బ్రేక్ వేసి కారు ఆపి ఆవేశంగా ఆ కారు నుండి దిగి శ్రావ్య ముందుకు వచ్చి నిలబడి ఆమె వైపు సూటిగా చూస్తూ ఉన్నాడు. ఆ చూపు చూసి వీడేంటి నన్ను ఇలా చూస్తున్నాడు అని మనసులో అనుకుని, ఏమైంది, మళ్ళీ వెనక్కిందుకు వచ్చావు బావా అని అంటూ అడిగింది శ్రావ్య. చెప్తాను, కానీ ఒకసారి నీ 2 చేతులు పైకెత్తు అన్నాడు రోహిత్. ఎందుకు అయోమయంగా అడిగింది శ్రావ్య. అబ్బా చెప్తాను, ముందు నువ్వు చెప్పింది చెయ్యి అంటూ విసుక్కున్నాడు రోహిత్. అక్కడ అందరూ తమని వింతగా చూస్తూ ఉండడంతో కొంచెం ఇబ్బందిగా అనిపించిన శ్రావ్య అతను చెప్పినట్లు చేయడం తప్ప తనకి వేరే మార్గం లేదు అనుకుని తన 2 చేతులు పైకెత్తింది. దానితో ఒక్కసారిగా తన చేతులను రబ్ చేసుకొని జై బజరంగబలి అంటూ ఆమెని తన చేతుల్లోకి ఎత్తుకున్నాడు రోహిత్. అది చూసి కంగారు పడిన శ్రావ్య, అయ్యో బావా ఏం చేస్తున్నావు, ప్లీజ్ నన్ను కిందకి దించు అంటూ అరుస్తూ ఉంది. దానితో అక్కడ ఉన్న కొంతమంది అక్కడ ఏదో కిడ్నాప్ లాంటిది జరిగిపోతుంది అని ఊహించుకొని ఒక అడుగు ముందుకు వేశారు. అది గమనించి, దయచేసి గట్టిగా అరవకే, ఇక్కడ ఉన్న జనం నేను నిన్ను కిడ్నాప్ చేస్తున్నాను అని అపార్థం చేసుకుని నన్ను చావ కొట్టినా కొడతారు. నువ్వు సైలెంట్గా ఉంటే ఇద్దరం 10 నిమిషాల్లో ఇంటికి వెళ్ళిపోదాం. లేదు అంటే కారు ఇక్కడే వదిలేసి నేను కూడా నీతో ఆటోలో వస్తాను. అది ఓకేనా నీకు అంటూ అడిగాడు రోహిత్. అతను ఆటోలో వస్తాడు అన్న మాట కన్నా జనం చావగొడతారు అన్న మాటకి ఎక్కువ భయపడిన శ్రావ్య ఒకసారి చుట్టూ ఉన్న ఆ జనం వైపు చూసింది. వాళ్ళిద్దరి వైపు అయోమయంగా చూస్తూ ఉన్నారు వాళ్ళందరూ. వామో, నిజంగా వీళ్ళందరూ తేడాగానే చూస్తున్నారు. నేను ఇప్పుడు ఏమైనా అన్నాను అంటే అది బావకే ప్రమాదం, ఎందుకు వచ్చిందిలే అని మనసులో అనుకుని వచ్చి రాని నవ్వు నవ్వుతూ వాళ్ళకి అనుమానం రాకుండా అతని మెడ చుట్టూ తన చేతులను దండలా వేసి బిగించి పట్టుకుంది శ్రావ్య. అది చూసిన వారందరూ కొంచెం సైలెంట్ అయ్యారు. కానీ రోహిత్ గుండె మాత్రం ఒక్కసారిగా వేగం అందుకుంది. తల దించి ఆమె వైపు చూశాడు. ఆమె కళ్ళల్లో ఏదో తెలియని కొత్త వింతైన ఫీలింగ్ కనిపిస్తుంది. ఎంత అమాయకంగా ఉన్నాయి ఈ కళ్ళు. ఒకరికి సహాయం చేసే తత్వమే తప్ప ఒకరిని మోసం చేసే తత్వం శ్రావ్యది కాదు. అలాంటిది నేను నా విషయంలో తప్పు చేసింది అంటే నేను ఎలా నమ్మాను? ఒక రకంగా చెప్పాలి అంటే సంజయ్ ఎప్పుడైనా తన పని కోసం వేరే వాళ్ళని వాడుకుందేమో, కానీ శ్రావ్య ఎప్పుడూ అలా చేయలేదు. అలాంటిది ఇప్పుడు మాత్రం చేస్తుంది అని అనుకోవడంలో అర్థం లేదు. నా మూర్ఖత్వంతో తన విషయంలో ఏమైనా తప్పు చేశానా అని ఆలోచిస్తూనే కారు దగ్గరికి వచ్చి ఆ డోర్ తీసి ఆమెని కారులో కూర్చోబెట్టి అతను డ్రైవర్ సీట్లోకి వచ్చి కూర్చుని కార్ డ్రైవ్ చేస్తూ అదే ఆలోచనని కంటిన్యూ చేస్తూ ఉన్నాడు అతను. పక్కనే కూర్చున్న శ్రావ్య ఆలోచనలన్నీ ఈశ్వర్ ప్రసాద్ చుట్టూ తిరుగుతూ ఉన్నాయి. అతని ఇంటికి వచ్చాక తనని ఏమంటాడో అని ఆలోచిస్తూ ఉండిపోయింది ఆమె. 15 నిమిషాలు దాటిన తర్వాత ఆ కార్ వాళ్ళ ఇంటి ముందు వచ్చి ఆగింది. ఆ కార్ డోర్ తీసుకుని దిగుతూ పక్క సీట్లో ఉన్న శ్రావ్యలో ఏ కదలిక లేకపోవడం గమనించి, ఏంటి మేడం, ఇల్లు వచ్చి చాలాసేపు అయినా తమరికి దిగాలి అని లేదా ఏంటి? ఇలానే ఇటు నుంచి ఎటైనా తీసుకువెళ్ళమంటారా అంటూ అడిగాడు రోహిత్. ఆ మాటతో స్పృహలోకి వచ్చి ఎదురుగా చూసిన ఆమెకి ఇల్లు కనిపించడంతో
ఓ సారీ గమనించలేదు అంటూ డోర్ తీసి బయట అడుగుపెట్టి కాలు నొప్పి రావడంతో అమ్మా అంటూ చిన్నగా అరిచింది. ఆ అరుపుకి కంగారు పడి శ్రావ్య ఏమైంది అంటూ శ్రావ్య ఉన్న వైపుకి వచ్చాడు రోహిత్. అబ్బే ఏమీ లేదు బావా, చిన్నగా కాలు నొప్పిగా అనిపించింది అంతే అని చెప్పింది శ్రావ్య. ఏంటి కాలు నొప్పా, ఏది చూపించు అంటూ మోకాళ్ళ మీద కూర్చుని ఆమె కాలు పట్టుకోవడానికి తన చేతిని ముందుకు చాపాడు రోహిత్. ఆ కాలు అతనికి ఇవ్వకుండా కొంచెం దూరం జరుగుతూ, అయ్యో బావా, నువ్వు నా కాలు పట్టుకోవడం ఏమిటి, వద్దు అలా చేయకు ఇబ్బంది పడుతూ అంది శ్రావ్య. నొప్పిగా ఉన్నప్పుడు పట్టుకొని చూడకుండా దూరం నుంచి చూస్తే కాలుకి ఏమైందో, నీ నొప్పి ఏ రేంజ్లో ఉందో నాకేం తెలుస్తుంది. కాలు పట్టుకున్నంత మాత్రాన ప్రాబ్లం ఏమీ లేదులే, ఇబ్బంది పడకుండా ఏది నీ కాలు ఇటివ్వు అంటూ చొరవగా ఆమె కాలు పట్టుకొని చూస్తూ, ఓ మై గాడ్, స్వెల్లింగ్ గట్టిగా ఉంది, ఏమైంది అంటూ అడిగాడు అతను. అదా, ఎవడో గుడ్డి సచ్చినోడు మేఘాలలో కారు తోలుతూ వచ్చి రోడ్డు దాటుతూ ఉన్న నాకు డాష్ ఇచ్చాడు అంటూ చెప్పింది శ్రావ్య. దానితో షాక్ అయి, ఏంటి యాక్సిడెంటా అంటూ పరీక్షగా ఆమెను చూసిన అతనికి ఆమె శరీరం మీద అక్కడక్కడ చిన్న చిన్న గాయాలు కనిపించాయి. చాలా దెబ్బలు తగిలినట్లున్నాయి కదా. ఆమె చెయ్యి చొరవగా తన చేతిలోకి తీసుకుని ఎర్రగా మారిన చోట చిన్నగా చేతితో తడుముతూ అడిగాడు రోహిత్. ఆ క్షణం అతని కళ్ళల్లో ఏదో బాధ కదలాడుతూ ఉంది. అదేమీ లేదులే బావా, చిన్న చిన్న దెబ్బలే, కాలే కొంచెం గట్టిగా నొప్పి పట్టింది, అయినా పర్వాలేదు, ఇట్స్ ఓకే, ఒక అరగంట రెస్ట్ తీసుకుంటే స్పెల్లింగ్ కూడా తగ్గిపోతుంది అనుకుంటున్నాను అంటూ చెప్పింది శ్రావ్య. నీ బొంద తగ్గుతుంది, అయినా యాక్సిడెంట్ అయిన వెంటనే నాకు కాల్ చేయాలి కదా, హాస్పిటల్కి తీసుకువెళ్ళేవాడిని. నిన్ను గుద్దిన ఎవడో చెప్పు, ఇప్పుడే వాడి అంతు చూస్తాను. కళ్ళు నెత్తి మీద పెట్టుకుని నడుపుతున్నాడా, అయినా వాడిని కాదు, డ్రైవింగ్ రాని వాడికి కారు ఇచ్చి దున్నపోతులాగా రోడ్డు మీదకు వదిలేసిన వాడిని అనాలి. అనడం కాదు, గన్ తీసుకుని అక్కడికక్కడే షూట్ చేసి పడేయాలి వెధవని. ఇలా కార్లు ఇచ్చి నీ ఇష్టం వచ్చినట్లు డ్రైవ్ చేయనన్నా అని ఎంకరేజ్ చేస్తూ ఎవరి ప్రాణం తీసేద్దామని వీళ్ళు ఇడియట్స్ అని సీరియస్గా తిడుతూ అడిగాడు రోహిత్. వాడెవడో చూడడానికి విదేశపు గొర్రెలా ఉన్నాడు. కళ్ళకి నల్ల కళ్ళజోడు, మెడలో స్కార్ప్ కట్టుకొని వింత వస్తువులా కనిపించాడు. గుద్దిన వెంటనే జనం వచ్చి వాడిని కొట్టడానికి చూశారు. పోనీలే పాపం భయపడుతున్నాడు అని తప్పు నాదే వదిలేసేయండి అనడంతో జనం వదిలేశారు అంటూ చెప్పింది శ్రావ్య. ఎంత వదిలేస్తే మాత్రం వాడు కనీసం సారీ చెప్పాలి కదా, కనీసం నిన్ను హాస్పిటల్కి తీసుకువెళ్ళి మినిమం ట్రీట్మెంట్ అయినా చేయించాలి కదా, ఆ మాత్రం మేనర్స్ తెలీదా వెధవకి అంటూ తిట్టాడు రోహిత్. తీసుకువెళ్ళేవాడేమో, కానీ ఈ లోపల ఎవరో బేవర్స్ వెధవా వాడికి ఫోన్ చేసినట్లు ఉన్నాడు. వాడితో మాట్లాడుతూ నా విషయం మర్చిపోయాడు. రోడ్డు మీద అతనితో అలా నిలబడి ఉండాలి అంటే చాలా ఇబ్బందిగా అనిపించింది. అందుకే నా దారిని నేను వచ్చేసాను. సర్లే, ఆ సంగతి వదిలేసే, పద లోపలికి వెళదాం అంది శ్రావ్య. లోపలికి ఎలా వస్తావు, ఈ కాలుతో కుంటుకుంటూ వస్తావా, ఏమీ వద్దులే, నేను తీసుకువెళ్తాను అన్నాడు రోహిత్. ఏంటి, మళ్ళీ ఎత్తుకుంటావా, అంత ఏమీ అవసరం లేదు, అయినా అక్కడ జనమందరూ ఉన్నారు, అరిస్తే నిన్ను ఏం చేస్తారా అన్న భయంతో నేను సైలెంట్గా ఉన్నాను. కానీ ఇప్పుడు సైలెంట్గా ఉండను, ఏదోలా నేను వస్తానులే, కావాలి అంటే చెయ్యి పట్టుకో, మెల్లిగా నడుచుకుంటూ వస్తాను అంటూ చెప్పింది శ్రావ్య. ఏదోలా ఎలా వస్తావే, అసలు నీకు నీ పట్ల శ్రద్ధ లేకుండా పోతుంది, చెప్పిన మాట అస్సలు వినడం లేదు, కాసేపు నోరు మూసుకో, నేను తీసుకువెళ్తానని చెప్తున్నాను కదా అని ఆమె మీద కసురుకుని ఆమెని మళ్ళీ చేతిలోకి ఎత్తుకున్నాడు రోహిత్. బావా ప్లీజ్ దించు అంటూ అరుస్తూ ఉంది శ్రావ్య. ఇదిగో, నాకు అసలే ఓపిక చాలా తక్కువ, ఆ విషయం నీకు కూడా బాగా తెలుసు. ఇలా నువ్వు అరుస్తూ ఉన్నావు అంటే మొన్న ఏదో పొరపాటుగా పెట్టాను, కానీ ఇప్పుడు నిజంగా నీ నోరు మూయించడానికి మొన్న కన్నా కొంచెం స్ట్రాంగ్గా పెట్టవలసి వస్తుంది ముద్దు. ఆ ముద్దు రుచి మళ్ళీ కావాలి అని మనసులో ఏమైనా ఆశ ఉంటే అరువు, పర్వాలేదు, కొంచెం ఓపిక చేసుకుని ఊపిరి భారమయ్యేంత వరకు పెడతాను ముద్దు అన్నాడు రోహిత్.
ఆ మాటతో కళ్ళు పెద్దవి చేసిన శ్రావ్య భయంగా తన నోటి మీద 2 చేతులు పెట్టుకుని మూసుకుని, వీడేంటి ఇలా మాట్లాడుతున్నాడు అన్నట్లు అతని వైపు అలా చూస్తూ ఉండిపోయింది. ఆమె మొహంలో కనిపిస్తున్న ఎక్స్ప్రెషన్ చూసి చిన్నగా నవ్వుకుని ఆమెని తీసుకుని వెళ్ళి హాల్లో ఉన్న సోఫాలో కూర్చోపెట్టి, ఇక్కడే ఉండు, ఎక్కడికి కదలకు అంటూ చెప్పి కబోర్డ్లో ఉన్న ఫస్ట్ ఎయిడ్ బాక్స్ తెచ్చి ఆమె కాలు స్పెల్లింగ్ వచ్చిన చోట మూవ్ స్ప్రే చేసి, ఈవినింగ్ వరకు చూడు, ఇంకా నొప్పిగా అనిపిస్తే హాస్పిటల్కి వెళదాం అంటూ చెప్పాడు రోహిత్. అతడు చేస్తున్న పనులను రెప్ప కూడా వేయకుండా అలా చూస్తూ ఉండిపోయింది శ్రావ్య. అతను తన పట్ల అంత శ్రద్ధ చూపించడం తన మనసుకి చాలా బాగా నచ్చుతూ ఉన్నా, అది శాశ్వతం కాదు అన్న విషయం మనసులో ముళ్ళులా గుచ్చుతూనే ఉంది. సరే అని చెప్పి మెల్లిగా పైకి లేచి చిన్నగా కాలు కదుపుతూ తన గది వైపు వెళుతూ ఉంది ఆమె. దానితో ఆమె వైపు అలా చూస్తూ ఉన్నాడు రోహిత్. పాపం చాలా నొప్పిగా ఉన్నట్లుంది. కాలు ముందుకి వెయ్యలేకపోతుంది అని అనుకుంటూ ఉన్న అతనికి ఆమె స్టోర్ రూమ్ వైపు వెళుతూ ఉండడం కనిపించింది. అది చూడగానే మనసు చివుక్కుమంది. అనవసరంగా తనని స్టోర్ రూమ్లో ఉండమన్నాను. గెస్ట్ రూమ్లో ఉండనివ్వవలసింది. పాపం స్టోర్ రూమ్లో పడుకోవడానికి బెడ్ కూడా లేదు. అలాంటిది తను ఎలా అడ్జస్ట్ అవుతుందో ఏంటో. ఒరే రోహిత్గే, నీకెందుకు వచ్చిన కోపం రా అది? మనిషి ఎలాంటిదో తెలిసి కూడా ఓ నోరు వేసుకుని పడిపోయావు. నీ నోటి దూల వలన పాపం తను చూడు ఎంత ఇబ్బంది పడిపోతుందో అని మనసులో అనుకుని ఆ విషయం తనతో మాట్లాడదాము అని 2 అడుగులు ముందుకు వేశాడు. కానీ ఏదో గిల్టీ ఫీలింగ్ అతని అడుగు ముందుకి పడకుండా ఆపేయడంతో అలాగే నిలబడిపోయాడు. లోపలికి వెళ్ళిన శ్రావ్య కూడా డోర్ వేసేసుకుంది. సర్లే, సాయంత్రం మాట్లాడదాం అనుకుని తన గదిలోకి వెళ్ళిపోయాడు రోహిత్. అలా గదిలోకి వచ్చిన అతనికి హర్ష గుర్తుకు రావడంతో తన ఫోన్ తీసుకుని అతనికి కాల్ చేశాడు. అందంగా కనిపించి అంతలోనే మాయమైన ఆ అమ్మాయిని తలుచుకుంటూ దిగులుగా మొహం పెట్టుకుని తనని మళ్ళీ ఎలా చేరుకోవాలా అని ఆలోచిస్తూ ఉన్న హర్షకి ఆ ఫోన్ రింగ్ వినిపించడంతో తన ఫోన్ వైపు చూసి, ఇడియట్, ఇదంతా వీడి వలనే. ఆయన ఒక 10 నిమిషాలు కాల్ చేయకుండా ఉంటే చస్తాడా వెదవా, సరిగ్గా అదే టైంలో చేయాలా అని తిట్టుకుంటూ ఆ కాల్ లిఫ్ట్ చేసి, హా చెప్పరా అన్నాడు హర్ష. ఎక్కడ్రా, అత్తయ్యకి కనిపించి వస్తాను అని చెప్పి వెళ్ళిన వాడివి మళ్ళీ కాలు లేదు, ఏమీ లేదు. ఇక్కడికి వచ్చే ఉద్దేశం లేదా ఏంటి? అక్కడే సెటిల్ అయిపోతావా అంటూ అడిగాడు రోహిత్. దుర్మార్గుడా, నేను వెళ్ళను అంటే కాకమ్మ కథలన్నీ చెప్పి నన్ను ఇక్కడికి వచ్చేలా చేసింది నువ్వు. ఇక్కడికి వచ్చాక వీళ్ళు నన్ను వదులుతారా చెప్పు? అసలే అత్త కూతుర్నిచ్చి నా పెళ్లి చెయ్యాలి అని అత్త చాలా పెద్ద ప్లానే వేసింది. ఆ ప్లాన్లో భాగంగా వాళ్ళ ట్రయల్స్ కూడా వేసుకుంటూ నన్ను ఎటూ కదలకుండా ఆపేశారా బాబు. ఇక్కడ నుంచి ఎలా బయటపడాలో కూడా నాకు అర్థం కావడం లేదు. ఏదో ఒకటి చేసి త్వరగా నన్ను ఇక్కడి నుంచి తీసుకువెళ్ళరా, నీకు దండం పెడతాను అంటూ దీనంగా అడిగాడు హర్ష. ఆ మాటలకి చిన్నగా నవ్వు వస్తున్నా సరే కంట్రోల్ చేసుకుని, నీ అత్తగారింటికి నువ్వు వెళితే మధ్యలో నేనేం చెయ్యాలరా? అయినా నువ్వు ఇండియన్ మర్యాదలు మర్చిపోయి చాలా కాలమైంది కదా, ఒకసారి రుచి చూడు. ఒక 2 రోజుల్లో నువ్వంటే ఏంటో వాళ్ళకి పూర్తిగా తెలుస్తుంది. ఆ తర్వాత నేను చేసుకుంటాను బాబు, పిల్లని ఇవ్వండి అంటే పళ్ళు రాలగొట్టి మరి వాళ్లే మెడ పట్టుకుని నిన్ను బయటికి గంటేస్తారులే చిన్నగా నవ్వుతూ అన్నాడు రోహిత్. వామ్మో, 2 రోజులా? ఈ లోపల నా హృదయరాణి ఏమైపోవాలి అంటూ భయంగా అడిగాడు హర్ష. హృదయ రాణియా? ఎవర్రా అది అయోమయంగా అడిగాడు రోహిత్. అదేరా, ఇందాక చెప్పాను కదా, ఒక తారని చూశాను అని. ఆ తార సూటిగా నా గుండెల్లో గుచ్చుకుని నా హృదయాన్ని ఏలే రాణిలా ఫిక్స్ అయిపోయింది ఇక్కడ అంటూ తన చెయ్యి తన గుండె మీద వేసుకుని చిన్నగా రుద్దుకుంటూ, ఇక ఆమెతోనే నా జీవితమని నేను కూడా ఆ క్షణమే ఫిక్స్ అయిపోయాను కొంచెం సిగ్గుపడుతూ చెప్పాడు హర్ష. అసహనంగా ఫీల్ అవుతూ, ఫిక్స్ అయిపోవడమేమో కానీ నీకు పిచ్చి బాగా ముదిరిపోయింది. దారిలో కనిపించిన వారు పరిచయం లేని మనిషి అవుతారు తప్ప నువ్వు అనుకున్నట్లు ఇలా తారలు హృదయ రాణులు అయిపోరు. అనవసరంగా
అనవసరమైన విషయాల గురించి ఆలోచించడం మానేసి వచ్చిన పని చూడు. త్వరగా అక్కడి నుంచి వస్తే ఆ పని స్టార్ట్ చేద్దాం అని అతనికి చెప్పి కాల్ కట్ చేశాడు రోహిత్. దానితో కట్ అయిన ఫోన్ వైపు చూస్తూ, నువ్వెన్ని చెప్పినా నా మనసులో ఉన్న ఆ అమ్మాయి మళ్ళీ నాకు కనిపించి నా ప్రేమని ఆమెకి వివరించి మేమిద్దరం కలిసి నీకు దర్శనం ఇచ్చే వరకు నేను ఈ విషయాన్ని వదిలిపెట్టేదే లేదు. తనే ఫ్యూచర్లో నాకు కాబోయే ఫ్యూచర్ వైఫ్ అని నేను ఫిక్స్ అయిపోయాను. కాబట్టి ఈ క్షణం నుంచే ఆమె గురించి వెతుకులాట మొదలు పెడతాను. ఆమె దొరికే వరకు నా పరుగు ఆగదు అని మనసులో అనుకున్నాడు హర్ష. భానుమతి భోజనం చేయడానికి పిలవడంతో కిందకి వెళ్ళాడు రోహిత్. అప్పటికే ఈశ్వర్ ప్రసాద్ అక్కడ కూర్చుని ఉన్నాడు. అతనిని చూసి గుడ్ ఈవినింగ్ డాడ్ అని పలకరించాడు రోహిత్. గుడ్ ఈవినింగ్ కొంచెం సీరియస్గానే చెప్పాడు ఈశ్వర్ ప్రసాద్. రోహిత్ అతని మొహంలో ఎక్స్ప్రెషన్ గమనించలేదు, కానీ అక్కడ శ్రావ్య లేదు అన్న విషయం మాత్రం బాగా గమనించాడు. భానుమతి తనకి రైట్స్ వడ్డిస్తూ ఉండగా, అందరినీ రానివ్వు మమ్మీ, అంత కంగారేముంది, అందరూ వచ్చాక తినొచ్చు కదా అన్నాడు రోహిత్. ఆ మాటతో కొంచెం వింతగా అతన్ని చూస్తూ, అందరూ వచ్చేసాం కదరా, ఇంకా ఎవరు రావాలి అంటూ అడిగింది భానుమతి. అందరం ఎక్కడొచ్చాము, ఇంట్లో ఉంటున్నది నలుగురు, వచ్చింది ముగ్గురు, అంటే ఇంకా ఒకరి రావాలి అని అర్థం కదా అన్నాడు రోహిత్. ఆ మాటతో కోపంగా భానుమతి, ఆశ్చర్యంగా ఈశ్వర్ ప్రసాద్ అతని వైపు చూశారు. అంటే నువ్వు అంటున్నది ఆ నాలుగో మనిషి అదేనా అంటూ అడిగింది భానుమతి. అది కాదు భాను, శ్రావ్య, తన పేరు శ్రావ్య. అది ఇది ఏంటి, తనేమైనా నీ కింద పనిచేసే పని మనిషి అనుకుంటున్నావా, ఇష్టం వచ్చినట్లు పిలవడానికి అంటూ సీరియస్ అయ్యాడు ఈశ్వర్ ప్రసాద్. పని మనిషి కాక ఇంకేంటి అని ఫైర్ అవుతూ ఉన్న భానుమతిని చూసి, మమ్మీ, తను ఇంటికి గెస్ట్, కొన్ని రోజులు మన ఇంట్లో ఉండాలి కాబట్టి ఉంటుంది. అలాగే ఇంట్లో ఉంటున్న మనిషిగా తనకి మనం గౌరవం ఇస్తే బాగుంటుంది. అంతే తప్ప పని మనిషి అంటూ అవమానించొద్దు. నేను వెళ్ళి తనని తీసుకువస్తాను, తనకి కూడా వడ్డించు అంటూ చెప్పి అక్కడి నుంచి లేచి స్టోర్ రూమ్ వైపు వెళుతూ ఉన్నాడు అతను. ఆ మాటతో ఈశ్వర్ ప్రసాద్కి కొంచెం ప్రశాంతంగా అనిపించగా కోపంతో ఉడికిపోతూ ఉంది భానుమతి. ఏం మాయ చేసిందో తెలియదు, కానీ నా కొడుకుని పూర్తిగా దాని వలలో వేసేసుకున్నట్లుంది. ఎలా అయినా వీడిని దాని మాయ నుండి బయటపడేయాలి. లేదు అంటే నేను కట్టిన తాళికి విలువ ఇస్తాను, అదే నా భార్య, దానితోనే నా జీవితం అని అన్నా అంటాడు. ఆ ప్రమాదం జరగకముందే వీడి మనసులో దాని మీద మొదలైన ఈ సాఫ్ట్ ఫీలింగ్ని వెంటనే దూరం చేయాలి అని మనసులో అనుకుంటూ ఉంది ఆమె. స్టోర్ రూమ్లోకి వచ్చిన రోహిత్కి కింద కూర్చుని కాలు జాపుకొని డైరీలో ఏదో రాసుకుంటూ కనిపించింది శ్రావ్య. కిటికీ నుండి వస్తున్న గాలికి ఆమె హెయిర్ ఎగురుతూ ఉండగా ఆ హెయిర్ మొహం మీద పడుతూ చాలా అందంగా అల్లరి చేస్తూ ఉంది. సింపుల్ నైట్ డ్రెస్లో ఎటువంటి మేకప్ లేకుండా న్యాచురల్గా ఉన్న ఆమె అందాన్ని అలా చూస్తూ ఉండిపోయాడు రోహిత్. ఎన్నో గొప్ప గొప్ప అందాలను వర్ణించిన కవులను సైతం నీ ముందు నిలబెట్టి నిన్ను వర్ణించమంటే మా వల్ల కాదు అంటూ చేతులెత్తేస్తారేమో, అంత బాగున్నావు నువ్వు తెలుసా. బహుశా పాలకడలు చిలికినప్పుడు ఉద్భవించిన లక్ష్మీదేవి అచ్చం నీలానే ఉంటుందేమో. అందుకే శ్రీహరి చూసిన వెంటనే మనసు పారేసుకుని ఆమెని వరించాడు. కానీ నాకే నీ అందం విలువ ఇప్పటి వరకు తెలియలేదు. అది తెలిసాక నా మనసు మరొకరికి ఇచ్చేశాను. ఇప్పుడు నా మనసులో ఉన్న తనని చెరిపి నిన్ను ఆ స్థానంలో కూర్చోబెడితే అది న్యాయమేనా? అసలు ఇంత అవమానపడిన తర్వాత కూడా నువ్వు మళ్ళీ నా జీవితంలోకి రావడానికి సిద్ధపడతావా అని అతను అనుకుంటూ ఉండగా అతని చూపు ఆమె కళ్ళు పెదవులు దాటి మెడ కింది భాగానికి వెళ్ళింది. డ్రెస్ నెక్ కొంచెం లూజ్గా ఉండడం, పైగా ఆమె కొంచెం వంగి తన డైరీలో ఏదో రాసుకుంటూ ఉండడంతో ఆమె ఎద అందాలు కొద్దిగా బహిర్గతం అవుతూ ఉన్నాయి. అది చూసిన రోహిత్కి గొంతు తడియారిపోతుంది. రే తప్పురా,
అలా చూడకూడదు అని అతని మనస్సాక్షి అతన్ని హెచ్చరిస్తూ ఉన్నా కూడా అతని చూపు పక్కకు తిరగడం లేదు. ఏదో కావాలి అన్న కోరిక మనసుని కుదిరంగా ఉండనివ్వకపోవడంతో ఆ మెడలో పచ్చగా మెరిసిపోతూ ఉన్న తను కట్టిన పసుపు తాడు అది తన హక్కు అంటూ ఆ కోరికను మరింత రెచ్చగొడుతూ ఉన్నాయి. దానితో 2 అడుగులు ముందుకు వేశాడు రోహిత్. డైరీ మీద ఎవరిదో నీడ పడడంతో అదిరిపడి తల పైకెత్తి చూసిన ఆమెకి అక్కడ అతను కనిపించాడు. ఏంటి బావ ఇలా వచ్చావు అంటూ పైకి లెగ్గబోయింది ఆమె. కానీ నొప్పిగా ఉన్న కాలు ముడవడం ఆమెకి కొంచెం కష్టంగా అనిపించడంతో అమ్మా అని చిన్నగా అరిచింది. ఆ అరుపుతో స్పృహలోకి వచ్చి అయ్యో జాగ్రత్త అంటూ ఆమెకి తన చేతిని ఆసరాగా అందించాడు అతను. ఆ చేతి వైపు చూస్తూ ఆలోచనలో పడింది శ్రావ్య. ఎంతకీ ఆమె తన చేతిని అందుకోకపోవడంతో ఏమైంది, పైకి లెగు అంటూ అడిగాడు అతను. లెగాలి అంటే నీ చెయ్యి పట్టుకోక తప్పదా బావా, ఏదోలా ప్రయత్నించి నేనే లెగుస్తాలే అంది ఆమె. ఏ, నా చెయ్యి పట్టుకుని లెగడంలో నీకు ఉన్న అభ్యంతరం ఏమిటి కొంచెం కోపంగా అడిగాడు అతను. అర్హత బావా అంది ఆమె. దానితో సూటిగా ఆమె వైపు చూసి ఏంటి అర్హతనా అంటూ అడిగాడు అతను. అవును, నీ చెయ్యి పట్టుకునే అర్హత నాకు లేదు. తెలుసో తెలియకో ఒకసారి పట్టుకునే ప్రయత్నం చేశాను, కానీ అది తప్పు అని చాలా క్లియర్గా అర్థమైంది. మళ్ళీ ఆ తప్పుని చెయ్యాలి అని నేను అనుకోవడం లేదు. ఎంత కష్టమైనా నా కాళ్ళ మీద నేనే నిలబడాలి తప్ప మరొకరి మీద ఆధారపడకూడదు. పడితే అది మనకు అవమానాలనే మిగులుస్తుంది తప్ప అంతకు మించి ఎటువంటి ఆనందాలను మనకి తెచ్చిపెట్టదు అని నాకు ఈ మధ్యనే అర్థమైంది. అంత అర్థమైన తర్వాత మళ్ళీ నీ చేతిని పట్టుకునే సాహసం చేస్తానో చెప్పు చిన్నగా నవ్వుతూ అంది ఆమె. ఆ నవ్వులో ఏదో తెలియని విరక్తి అతనికి కనిపిస్తుంది. అతని మనసు చిన్నగా బాధకి లోనైనా సరే ఆ ఫీలింగ్ని ఫేస్లో కనబడనివ్వకుండా నేను జస్ట్ ఆసరా కోసమే చేతిని అందిస్తున్నాను, ఈ ఆసరా జీవితాంతం ఉంటుంది అని హామీ ఏమీ ఇవ్వడం లేదు కదా. నువ్వు కూడా ఎక్కువగా ఆలోచించకుండా ఈ ఒక్కసారికి పర్వాలేదు పట్టుకోవచ్చు, లేదు అంటే నా స్టైల్లో నేను నిన్ను లెగదీస్తాను, నాకేమీ అభ్యంతరం లేదు. బహుశా నీకు కూడా నా స్టైల్ చాలా బాగా నచ్చినట్లుంది, అందుకే ఇంత లెవెల్ చూపిస్తున్నావు కదా అంటూ చెప్పాడు అతను. అతని స్టైల్ ఏంటో బాగా తెలిసిన శ్రావ్య అంత రిస్క్ చేయదలుచుకోలేదు. వెంటనే అతని చెయ్యి అందుకుని మెల్లిగా పైకి లెగుస్తుంది. అదే క్షణంలో ఆమెని గట్టిగా కౌగిలించుకోవాలి అన్న కోరిక రోహిత్లో కలిగింది. దానిని అణించుకోవడం కష్టంగా అనిపించడంతో తన చేతిని పట్టుకున్న ఆమె చేతిని గట్టిగా పైకి లాగాడు. అప్పటికే పైకి లేచిన ఆమె ఒక్కసారిగా వెళ్ళి అతని కౌగిలిలో ఒదిగిపోయింది. మెత్తటి అందాలు ఏవో తన శరీరానికి తగులుతూ ఉండడంతో ఏదో తెలియని తమ్మకంలో ఒక్కసారిగా కళ్ళు మూసుకున్నాడు రోహిత్. ఆ ఫీలింగ్ సరికొత్తగా తన మనసుకి నచ్చే విధంగా ఉండడంతో ఆమెని అలానే గట్టిగా పట్టుకుని ఉండిపోయాడు అతను. ఆ చర్యతో ఒక్కసారిగా గుండె వేగం పెరిగిపోగా ఆమె పెదవులు చిన్నగా అదురుతున్నాయి. ఆ కౌగిలి ఆమెకి కూడా చాలా వెచ్చనైన ధైర్యాన్ని ఇస్తూ ఉండడంతో అలాగే ఉండిపోవాలి అనిపిస్తుంది. కానీ మరుక్షణమే ఆమెకు జరుగుతున్నది ఏంటో గుర్తు రావడంతో తన ఊహల నుండి బయటికి వచ్చి ఏంటి బావా ఇలా చేశాడు అని మనసులో అనుకుంటూ బావా వదులు నన్ను అంటూ చిన్నగా పలికింది శ్రావ్య. ఆ పలుకులు చెవికి చేరడంతో తను చేస్తున్న పని గుర్తు వచ్చి మెల్లిగా ఆమెను వదిలిపెట్టి ఐఎమ్ సో సారీ, నువ్వు పడిపోతున్నట్లు అనిపించడంతో కంగారుగా నా మీదకి లాక్కున్నాను, అంతకు మించి ఏమీ లేదు, నువ్వేమీ ఫీల్ అవ్వకు అంటూ చెప్పాడు రోహిత్. కానీ అతని మాటల్లో నిజం లేదు అని ఆమెకి కూడా క్లియర్గా అర్థమవుతుంది. ఆ టాపిక్ని ఇంకా పొడిగించడం ఇష్టం లేక ఇట్స్ ఓకే బావా, పొరపాటైతే ఎవరూ ఏమీ చేసేది లేదు, కానీ అది అలవాటుగా మారే అవకాశాన్ని మాత్రం ఇవ్వకూడదు. ఒకసారి అలవాటైతే జీవితాంతం కావాలి అనిపిస్తుంది. అలా అనిపించింది ప్రతిదీ మన సొంతం అవ్వడం చాలా కష్టం. కాబట్టి ఇకపై ఏది చేసినా సరే 1కి 2 సార్లు ఆలోచించి చెయ్యి. అప్పుడు ఇలాంటి పొరపాట్లు ఏవీ జరగవు. ఇంకా ఇక్కడికి వచ్చిన పని ఏంటో చెప్తారా
అంటూ సూటిగా అతన్ని చూస్తూ అడిగింది శ్రావ్య. అలవాటుగా మారితే ఎంత బాగుంటుంది. ఈ అలవాటు కోసం ఎన్ని కష్టాలైనా దాటుకుని ముందుకు వెళ్ళడానికి నేను సిద్ధంగా ఉంటాను అని మనసులో అనుకుని భోజనానికి పిలవడానికి వచ్చాను. టైం ఎంత అవుతుందో చూసావు కదా. ఇంకా భోజనం చేయకుండా ఇక్కడే కూర్చుంటే ఎలా? టైంకి వచ్చి తినాలి అని తెలియదా నీకు? ముద్దుగా కసురుకున్నాడు అతను. ఇంకా మీరు ఎవరు భోజనం చెయ్యలేదు కదా బావా. రోజు మీరు తిన్న తర్వాత తినడం నాకు అలవాటు. ముందు ముందు మీరు వెళ్ళి చెయ్యండి, ఆ తర్వాత నేను చేస్తాను అంటూ చెప్పింది శ్రావ్య. అదేంటి, ముందు మేం తినేసిన తర్వాత నువ్వు తినడం ఏమిటి? అలాంటిదేమీ కుదరదు. మాతో పాటు వచ్చి నువ్వు కూడా తినవలసిందే చెప్పాడు రోహిత్. వద్దు బావా, పనివాళ్ళు పరాయి వాళ్ళు పద్ధతిగా నడుచుకున్నంత వరకు మాత్రమే బాగుంటుంది. ఆ పద్ధతి దాటి ప్రవర్తిస్తే అంత బాగోదు. ఇంట్లో ఉండు అని చెప్పిన వారితోటే బయటికి పో అని చెప్పించుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఈ ఇంటి నుండి నాకు నేనుగా వెళ్ళాలి అనుకుంటున్నాను. మీరు గెంటేస్తే వెళ్ళాలి అని అస్సలు అనుకోవడం లేదు. సో నా హద్దులో నన్ను ఉండనివ్వండి అంటూ చెప్పింది ఆమె. జరిగింది మనసులో పెట్టుకుని అప్పుడు మేము అన్న మాటలను ఇప్పుడు ఆయుధాలుగా చేసుకుని మరి అంత లెంత్ అయిన డైలాగులు కొట్టవలసిన అవసరం ఏమీ లేదు. కానీ పద, భోజనం చేద్దాం అంటూ ఆమె చెయ్యి పట్టుకుని ముందుకు తీసుకువెళుతూ ఉన్నాడు రోహిత్. అతను అలా తన చెయ్యి అంత చొరవగా పట్టుకోవడంతో ఆమె ఏమీ అనలేకపోయింది. అతని వైపు అలా చూస్తూ అతని వెనక అడుగులు వేస్తూ బయటికి వెళ్ళింది. అలా ఆమె చెయ్యి పట్టుకుని అతను తీసుకురావడం చూసిన భానుమతి కళ్ళు ఎర్రగా మారాయి. చూస్తూ ఉంటే రోజు రోజుకి వీళ్ళిద్దరి మధ్య చనువు పెరిగిపోతుంది. ఇలా అయితే వీడు పూర్తిగా ఆమె సొంతమైపోతాడు. ఏదో ఒకటి చెయ్యాలి అని ఆమె మనసులో అనుకుంటూ ఉంది. ఆమెను తీసుకువచ్చి చైర్ వెనక్కి లాగి అందులో ఆమెను కూర్చోబెట్టి, విద్య, తనకి కూడా భోజనం వడ్డించు అంటూ చెప్పాడు రోహిత్. చైర్ లాగి మరీ ఆమెను కూర్చోక ఆమెకు కూర్చోవడం రాదా ఏంటి అని మనసులో అనుకుంటూ కొరకొర శ్రావ్య వైపు తినేసేలా చూస్తూ ఉంది భానుమతి. ఈశ్వర్ ప్రసాద్ మనసు మాత్రం చాలా తేలికబడింది ఆ సన్నివేశం చూసిన తర్వాత. బహుశా దీనిని అంటారా భార్యాభర్తల బంధం అని. ఒకసారి మెడలో తాళి పడిన తర్వాత ఒకరి మీద ఒకరికి ప్రేమ ఆటోమేటిక్గా కలుగుతుంది. అందుకే ఆ రోజు సంజయ్ తన స్థానంలో శ్రావ్యని కూర్చోబెడుతూ ఉంటే నేనేమీ మాట్లాడలేదు. నువ్వు శ్రావ్యకి దగ్గరవుతావు అని నమ్మకంతోటే ఆ నిజం తెలిసినా నువ్వు తన మెడలో తాళి కడుతున్నా నేను సైలెంట్గా ఊరుకున్నాను అని మనసులో అనుకుంటూ ఉన్నాడు అతను. భోజనం చేస్తూనే పక్కన ఉన్న శ్రావ్యతో ఏదో ఒకటి మాట్లాడుతూ ఉన్నాడు రోహిత్. అది చూస్తూ ఉన్న భానుమతికి ముద్ద గొంతు దిగడం లేదు. దానితో సగంలో వదిలేసి చేయి కడిగేసుకుని అక్కడి నుంచి పైకి లేచింది ఆమె. అది చూసినా కూడా పెద్ద పట్టించుకోలేదు రోహిత్. ఈశ్వర్ ప్రసాద్ కూడా తల వంచుకుని తింటూ ఉన్నాడు తప్ప ఎందుకు వదిలేశావు అని ఒక్క మాట కూడా ఆమెని అడగలేదు. దానితో ఆమె కోపం మరింత పెరిగిపోయింది. వీడికి కన్న తల్లి మీద అసలు ప్రేమే లేదు అని మనసులో రోహిత్ని తిట్టుకుంటూ తన గదిలోకి వెళ్ళి డోర్ గట్టిగా వేసుకుంది ఆమె. ఆ సౌండ్ చెవులకి వినిపించినా కూడా అక్కడ ఎవరు ఏమీ రియాక్ట్ అవ్వలేదు. తను వచ్చి అంతసేపు అవుతున్నా కూడా ఈశ్వర్ ప్రసాద్ తనతో ఒక్క మాట కూడా మాట్లాడకపోవడంతో అతని వైపు చూస్తూ ఇబ్బందిగా రోహిత్తో మాట్లాడుతూ ఉంది శ్రావ్య. అతను తనతో మాట్లాడి, ఎందుకు ఇలా చేశావు, అసలు అక్కడ పనిచేయవలసిన అవసరం నీకేంటి అని అడిగినా కూడా ఆమె అంత బాధపడేది కాదేమో. అతనికి సమాధానం చెప్పేది. కానీ మాట్లాడకుండా మౌనంగా ఉండడం, తనని అవాయిడ్ చేయడం ఆమె అసలు మనసుకు తీసుకోలేకపోతుంది. దానితో 1-2 సార్లు అది వడ్డించిన మావయ్య, ఇది వడ్డించిన మావయ్య అంటూ అతనితో మాటలు కలపాలని ప్రయత్నించింది. అయినా కూడా ఈశ్వర్ ప్రసాద్ ఆమె వైపు కూడా తిరిగి చూడలేదు. ఒక్క మాట కూడా ఆమెతో మాట్లాడలేదు. దానితో ఆమె మనసు మరింత బాధగా మూలిగింది. రోహిత్ కూడా ఈ విషయాన్ని గమనిస్తూనే ఉన్నాడు. డాడ్ ఎందుకు ఇలా చేస్తున్నారు అని మనసులో అనుకున్నాడు తప్ప
ఆ విషయాన్ని వారిద్దరిని అడగాలి అని అసలు అనుకోలేదు. దానితో మౌనంగా ఉండిపోయాడు అతను. కొంచెం సేపటికి ఈశ్వర్ ప్రసాద్ భోజనం కంప్లీట్ అవ్వడంతో అతను కూడా అక్కడి నుంచి లేచి వెళ్ళిపోయాడు. కానీ కబుర్లు చెప్పుకుంటూ తింటూ ఉన్న వారిద్దరి భోజనం అరగంట పైనే కొనసాగింది. కడుపు నిండిపోయి ఇంక చాలు మా వల్ల కాదు అని కేకలు పెట్టడంతో ఇద్దరూ స్పృహలోకి వచ్చి చేతులు కడుక్కొని పైకి లేచారు. గుడ్ నైట్ బావా అని చెప్పి మళ్ళీ స్టోర్ రూమ్ వైపు వెళుతూ ఉన్న ఆమె వైపు చూసి శ్రావ్య అంటూ పిలిచాడు రోహిత్. హా బావా అంటూ వెనక్కి తిరిగి ఏంటి అన్నట్లు అతని వైపు చూసింది. ఆమె గెస్ట్ రూమ్లో ఉండవచ్చు కదా, అక్కడ ఎటువంటి కంఫర్ట్ లేదు, అలాంటిది అక్కడ ఉండడం ఎందుకు అంటూ అడిగాడు రోహిత్. ఆ మాటతో పరాయి వాళ్ళు పనివాళ్ళు అని మొదలుపెట్టింది శ్రావ్య. ఆమె ఏం చెప్తుందో అర్థమవడంతో రెండు చేతులు జోడించి నీకు దండం తల్లి, దయచేసి ఆ డైలాగ్ పదే పదే చెప్పి చెవుల్లో రక్తాలు వచ్చేలా చేయకు. ఆ రోజేదో బుద్ధి తక్కువై అన్నాను, మరొకసారి అలా అనను కానీ ప్లీజ్ గెస్ట్ రూమ్లో పడుకో అంటూ చెప్పాడు రోహిత్. చిన్నపిల్లాడిలా ఫేస్ పెట్టి తన వైపు చూస్తూ ఉన్న అతన్ని చూసి చిన్నగా నవ్వుకుని ఇట్స్ ఓకే బావా, నాకు అక్కడ కంఫర్ట్గానే ఉంది, ఒకవేళ కంఫర్ట్గా అనిపించకపోతే నేనే వెళ్తాలే అని చెప్పి స్టోర్ రూమ్లోకి వెళ్ళింది శ్రావ్య. అది చూసి మొండి ఘటం, చెప్పింది పొరపాటును కూడా వినదుగా అని మనసులో అనుకుని తన గదిలోకి వెళ్ళిపోయాడు రోహిత్. కానీ అతడికి నిద్ర పట్టడం లేదు. శ్రావ్య ఎంత ఇబ్బంది పడుతుందో ఏంటో అన్న ఫీలింగ్ అతని మనసులో మెదులుతూనే ఉంది. పాపం పిచ్చిది, పడుకుందో లేదో, అసలే చలిగాలి, ఇంత చల్లగా ఉన్న టైంలో కింద ఫ్లోర్ కూడా చల్లగా అయిపోతుంది, అలాంటిది కింద ఎలా పడుకుంటుంది తను, ఒకసారి వెళ్ళి చూసి వస్తే అని అతని మనసులో అనుకోగానే వెంటనే డోర్ వైపు వెళ్ళాడు. కానీ అక్కడ అతని అడుగులు ఆగిపోయాయి. కిందకి వెళ్తాను ఓకే, కానీ ఎందుకు వచ్చావు అని ఎవరైనా అడిగితే ఏం సమాధానం చెప్పాలి అని బాగా ఆలోచించి వాటర్ అనుకుంటూ టేబుల్ దగ్గరికి వెళ్ళేసరికి అక్కడ ఫుల్ వాటర్ బాటిల్ కనిపించింది. అది చూసి ఆ బాటిల్ తోటే తల కొట్టుకుంటూ అవసరమైనప్పుడు ఇందులో వాటర్ ఫిల్ చేసి పెట్టరు కానీ ఇలాంటి టైంలో మాత్రం ఫుల్గా పెడతారు, ఈ పని వాళ్ళకి అస్సలు కామన్ సెన్స్ లేదు అని తిట్టుకుంటూ ఆ బాటిల్ తీసుకుని వాష్రూమ్లో ఉన్న సింక్ దగ్గర ఆ వాటర్ మొత్తం వంపేసి ఖాళీ బాటిల్ తీసుకుని కిందకి వెళ్ళాడు అతను. హాల్లోకి వచ్చిన తర్వాత అటూ ఇటూ చూసి ఎవరూ తనని గమనించడం లేదు, అసలు అక్కడ ఎవరూ లేరు అని కన్ఫర్మ్ చేసుకుని ఆ బాటిల్ అక్కడే ఉన్న సోఫాలో పడేసి మెల్లిగా స్టోర్ రూమ్ దగ్గరికి వెళ్ళి చిన్నగా డోర్ తెరిచి చూశాడు. నేల మీద ఒక దుప్పటి వేసుకుని పడుకుని ఉన్న శ్రావ్య చలికి వణికిపోతూ కనిపించింది. ఆమె శరీరం మీద తన డ్రెస్ మీద వేసుకునే చున్నీ మాత్రమే కప్పుకొని ఉంది. అది చూసిన రోహిత్ గుండె నీరైపోయింది. ఓ మై గాడ్, ఇంత చలిలో వణుకుతూ అలా పడుకోకపోతే గెస్ట్ రూమ్లోకి వెళ్ళి పడుకోవచ్చు కదా, అంతకీ నేను చెప్పాను కదా, మరి ఇంత మొండిదానివేంటి, ఇలా అయితే ఎలా, ఫ్యూచర్లో పొరపాటున కోపంలో భర్త ఒక మాట అంటే జీవితాంతం ఇలా సాధిస్తూనే ఉంటావన్నమాట అని మనసులో అనుకుని ఆమెను మెల్లిగా ఆమె నిద్ర డిస్టర్బ్ అవ్వకుండా తన చేతుల్లోకి ఆమెను ఎత్తుకుని ఆ రూమ్ నుంచి గెస్ట్ రూమ్లోకి తీసుకువెళ్ళి అక్కడ ఉన్న బెడ్పై ఆమెను పడుకోబెట్టి బ్లాంకెట్ గుండెల వరకు ఆమెకి కప్పాడు అతను. అప్పటి వరకు ఉన్న చలి అప్పుడు ఆల్ ఆఫ్ యస్ సడన్ తగ్గిపోవడంతో ఆమె పెదవులు చిన్నగా విచ్చుకున్నాయి. ఆమె మొహంలో ఏదో ప్రశాంతత కనిపిస్తూ ఉంది. తన గుండెల వరకు ఉన్న బ్లాంకెట్ని మరి కొంచెం పైకి లాక్కుని గట్టిగా ఆ బ్లాంకెట్ని పట్టుకుని చిన్నపిల్లలా హాయిగా నిద్రపోయింది ఆమె. అది చూసిన రోహిత్కి చిన్న చిరునవ్వు వచ్చింది. ఎంత అల్లరి చేస్తావో అంత మెచ్యూరిటీగా ఆలోచిస్తావు, ఎంత మెచ్యూరిటీగా ఆలోచిస్తావో అంత అమాయకంగా ఉంటావు, అసలు నిన్ను ఎలా అర్థం చేసుకోవాలో నాకు అర్థం కావడం లేదు, నీకు తెలుసో తెలీదో కానీ నువ్వు ఒక అద్భుతం తెలుసా, కళ్ళ ముందు కనిపిస్తున్న ఈ అద్భుతాన్ని అందంగా చేతుల్లోకి అందుకుని నా గుండెల్లో దాచుకోకుండా నేనే అనవసరంగా దూరంగా విసిరేసినట్లున్నాను, ఏం చేయను, నా మనసు చాలా కన్ఫ్యూషన్లో ఉంది మరి శ్రావ్య,
మోడర్న్గా ట్రెండీగా ఉండే సంధ్య వైపు నా చూపు మళ్ళితే పద్ధతిగా ఎదుటి వాళ్ళ బాధని కూడా నీ బాధగా ఫీల్ అయ్యే అందమైన మనసు ఉన్న నీ వైపు నా మనసు మళ్ళింది. ఒకరు కంటికి నచ్చితే మరొకరు మనసుకు నచ్చారు. మీలో ఎవరిని నా దగ్గరికి తెచ్చుకోవాలో, ఎవరిని దూరంగా విసిరేయాలో అర్థం కాక అయోమయ పరిస్థితుల్లో పడిపోయాను. నువ్వు చెప్పు, నా జీవితం ఎవరు? నువ్వా, లేక సంధ్యనా? ఆమెను చూస్తూ అడిగాడు రోహిత్. పాపం మెలకువలో ఉంటే ఏదో ఒక ఆన్సర్ చెప్పేదేమో, కానీ మంచి నిద్రలో ఉన్న ఆమె ఏమీ చెప్పలేకపోయింది. కొంచెంసేపు ఆమె ఏమన్నా చెప్తుందేమో అని ఎదురు చూసి ఆమె నుంచి ఎటువంటి సమాధానం రాకపోవడంతో ప్రేమగా ఆమె తలని నిమురుతూ ఆమె నుదుటి మీద చిన్నగా ముద్దు పెట్టి, నువ్వు చెప్పవు అని నాకు తెలుసులే, ఈ సమస్యకి పరిష్కారం ఏమిటో నేనే తెలుసుకుంటాను అని మనసులో అనుకుని అక్కడి నుంచి బయటికి వెళ్ళిపోయి డోర్ వేసి తన గదిలోకి వెళ్ళిపోయాడు రోహిత్. అప్పుడు అతనికి కొంచెం ప్రశాంతంగా నిద్రపట్టింది. నెక్స్ట్ డే మార్నింగ్ బద్ధకంగా నిద్రలేసిన శ్రావ్య తన చుట్టూ చూసుకుని, ఏంటి, స్టోర్ రూమ్లో ఉండవలసిన నేను ఇక్కడికి ఎలా వచ్చాను అని ఆలోచిస్తూ ఉండిపోయింది. తర్వాత 2 నిమిషాలకి ఆమెకు గుర్తు వచ్చిన పేరు రోహిత్. నేను అనుమానపడుతున్నది నిజమేనా? బావే నిజంగా నన్ను ఇక్కడికి తీసుకువచ్చాడా అని ఆమె మనసులో అనుకుంటూ ఉంది. కానీ ఆ ప్రశ్నకి సరైన సమాధానం ఆమెకి తెలియడం లేదు. ఆమె మనసు మాత్రం 100% అతనే తనని అక్కడికి తీసుకువచ్చాడు అని చెప్తుంది. దానితో ఆమె పెదవులపైకి చిన్న చిరునవ్వు వచ్చింది. ఇలా బావ గురించి ఆలోచించుకుంటూ కూర్చుంటే లేట్ అయిపోతుంది అని అనుకుంటూ పైకి లేచి తను కప్పుకున్న బ్లాంకెట్ మడత పెట్టి అక్కడ పెట్టేసి మళ్ళీ స్టోర్ రూమ్లోకి వెళ్ళిపోయింది ఆమె. రెస్టారెంట్లో వర్క్తో పాటు పిల్లలకి ట్యూషన్ చెప్పే పని కూడా చేస్తూ ఉండడంతో ఎర్లీ మార్నింగ్ ట్యూషన్ చెప్పడానికి వెళ్ళిపోయింది శ్రావ్య. ఆ తర్వాత కిందకి వచ్చిన రోహిత్ కళ్ళు ఆమె కోసం చాలా వెతికాయి. కానీ ఆమె ఇంట్లో లేకపోవడంతో ఆమె ఎక్కడా అతనికి కనిపించలేదు. దాంతో ఏమైపోయింది ఈ రాక్షసి? పొద్దున్నే బయటికి వెళ్ళిపోతుంది, ఎప్పటికో ఇంటికి వస్తుంది, అసలు బయటికి వెళ్ళింది ఏం చేస్తుంది అని అనుకుంటూ తన గదిలోకి వెళ్ళి ఫ్రెష్ అయ్యి కిందకి వచ్చి బ్రేక్ఫాస్ట్ చేయాలి అని అనిపించకపోవడంతో తను కూడా ఆఫీస్కి వెళ్ళిపోయాడు అతను. అదొక పెద్ద బంగ్లా. ఆ బంగ్లా ముందు ఉన్న లాన్లో కూర్చుని ఎవరి కోసమో ఎదురు చూస్తూ ఉంది శ్రావ్య. తన మరదలు ఇచ్చిన కాఫీని కష్టంగా తీసుకుని బాల్కనీలోకి వచ్చి ఇష్టంగా ఆ కాఫీని తాగుతూ అలా ప్రకృతి అందాలు చూస్తూ ఉన్న అతనికి ఆ ప్రకృతి మధ్యలో ఇంకా అందంగా కనిపించింది శ్రావ్య. ఆమెను అలా చూస్తూ ఉండిపోయాడు హర్ష. నువ్వు మరీ నా మనసులో ఇంత స్ట్రాంగ్గా ముద్రపడిపోయావు ఏంటి ఏంజల్? ఎటు చూసినా నువ్వే కనిపిస్తున్నావు. పడుకుంటే కళ్ళలోకి వచ్చి కవ్విస్తున్నావు. మెలకువగా ఉంటే కళ్ళ ముందు ఉండి పట్టుకుందాం అనే అనుకునే లోపలే మాయమైపోతున్నావు. అసలు నిన్ను నేను ఎలా చేరుకోవాలి? నన్ను నీ దగ్గరికి చేర్చే మార్గం ఏముంది? ఎవరో ఏమిటో ఎక్కడ ఉంటావో ఏమీ తెలియదు, కానీ నా మనసులో మాత్రం తిష్ట వేసుకుని కూర్చున్నావు. నిన్ను ఎలా అయినా చేరుకుంటాను. నా ప్రేమని నీకు విన్నవించుకుని నిన్ను నాదాన్ని చేసుకుంటాను అని అతను మనసులో అనుకుంటూ ఉండగా శ్రావ్య ముందుకు వచ్చి ఇద్దరు పిల్లలు కూర్చున్నారు. వాళ్ళ బుక్స్ ఓపెన్ చేసి వాళ్ళకి ఏదో చెప్తూ ఉంది శ్రావ్య. డ్రీమ్ అంటే మనసులో ఉన్న అమ్మాయి మాత్రమే కనిపించాలి. అలాంటిది ఈ రాక్షసి మొక్క కూడా ఎందుకు కనిపిస్తున్నారు? రాత్రంతా నా బుర్ర తిన్నది చాలదా? ఇప్పుడు నా కలలో కనిపిస్తున్న నా హృదయరాణి బుర్ర కూడా వీళ్ళ తినాలా అని మనసులో అనుకుంటూ ఉండగా, ఏంటి బావా అలా చూస్తున్నావు? ఆ టీచర్ పిల్లలకి సరిగ్గా ట్యూషన్ చెప్తుందా లేదా అని చూస్తున్నావా ఏంటి అంటూ ఒక గొంతు అతని వెనక నుంచి అతనికి వినిపించింది. దాంతో అదిరిపడి ఆమె వైపు చూసి, ట్యూషన్ ఏంటి అంటూ అయోమయంగా అడిగాడు హర్ష. ఏంటి బావా అలా అడుగుతున్నావు? ట్యూషన్ అంటే ఏంటో నీకు తెలీదా? చదువుకునే పిల్లలు ఏదైనా సబ్జెక్ట్లో కొంచెం వీక్గా ఉంటే వాళ్ళ కోసం ప్రత్యేకంగా ఒక టీచర్ని పెట్టి డల్గా ఉన్న సబ్జెక్టులను వివరించి చెప్పేలా చేస్తారు. దానినే మా ఇండియాలో ట్యూషన్ అంటారు అంటూ వివరించి చెప్పింది అర్చన.
ఆ మాటతో కోపంగా ఆమె వైపు చూసి, నేను ట్యూషన్ అంటే ఏంటో తెలియక నిన్ను వివరణ అడగలేదు. అక్కడ నిజంగా ట్యూషన్ జరుగుతుందా? అంటే మీ అన్నయ్య పిల్లలకి ఆ అమ్మాయి ట్యూషన్ చెప్పడానికి వచ్చిందా అని అడుగుతున్నాను. దానికి మాత్రం ఆన్సర్ చెప్పు తల్లి అంటూ ఎగ్జైట్ అవుతూ అడిగాడు హర్ష. అవును. ఒక 1 వీక్ నుంచి ఆ అమ్మాయి పిల్లలు ట్యూషన్ చెప్పడానికి వస్తుంది. మార్నింగ్ 6-7:30 వరకు చెప్తుంది అంటూ చెప్పింది అర్చన. ఆ మాటతో మళ్ళీ అటువైపు చూశాడు హర్ష. అక్కడ నిజంగానే శ్రావ్య కూర్చుని పిల్లలకు ట్యూషన్ చెప్తూ కనిపించింది. అంటే ఇది నా కల కాదనమాట. అక్కడ నిజంగానే నా హృదయరాణి ఉంది అని అనుకోగానే అతని మొహంలో ఒక్కసారిగా నవ్వు వచ్చి చేరింది. వెంటనే తన చేతిలో ఉన్న కాఫీ కప్ ఆమె చేతిలో పెట్టి థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్ అంటూ ఆమెని గట్టిగా కౌగిలించుకుని వదిలి చెప్పి కిందకి పరుగు తీశాడు హర్ష. దానితో ఏదో తెలియని మాయలో పడిపోయిన అర్చన సిగ్గుతో చిన్నగా నవ్వుకుంది. ఇది ఫ్రెండ్స్ ఈరోజు స్టోరీ. యాక్చువల్లీ స్టోరీ కొంచెం ఎక్కువగానే రాసుకున్నాను. కానీ చెప్పడానికి నా గొంతు అసలు సహకరించట్లేదు ఫ్రెండ్స్. టాన్సర్స్ వాసి చాలా నొప్పిగా ఉంది. సో, ఈ రోజుకి క్షమించి ఈ స్టోరీ విని మీ సపోర్ట్ నాకు అందిస్తారని ఆశిస్తున్నాను. అలాగే నెక్స్ట్ టైం నుంచి గ్యాప్స్ రాకుండా మ్యాక్సిమం చూసుకుంటాను సిస్టర్స్. అలాగే మీకు ఎలాంటి స్టోరీ వినాలని ఉంది, క్యారెక్టర్స్ కానీ, వాళ్ళ పేర్లు కానీ ఏమైనా సజెస్ట్ చేయాలి అనుకున్న వాళ్ళు మెసేజ్ చేయండి. మీకు నచ్చినట్లే నెక్స్ట్ స్టోరీ కూడా రెడీ చేసుకుని ఎటువంటి గ్యాప్స్ లేకుండా కంటిన్యూగా ఇస్తాను. ఒక్క విషయంలో క్షమించి ఛానల్ని సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ ఈ రోజుకి సెలవు తీసుకుంటున్నాను. రేపటి ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు బాయ్ బాయ్ ఫ్రెండ్స్. హ్యావ్ ఎ నైస్ డే.